రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఒకటి కాదు రెండు ఏకంగా 500 కోట్లతో ఉడాయించిన ఘటన సంచలనంగా మారింది. పెట్టుబడుల పేరుతో జేవీ బిల్డర్స్ కంపెనీ యాజమాన్యం అమాయక ప్రజలను నిండా ముంచేసి కోట్లాది రూపాయలను దండుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసి సుమారు 7,000 మంది కొనుగోలుదారులను జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు మోసం చేశారు అంటూ బాధితులు ఉప్పల్ పిఎస్ ముందు ఆందోళన చేపట్టారు. జనగాం ప్రాంత శివారులో తక్కువ ధరలకే భూములు తీసుకొని బైబ్యాక్ ఆఫర్ అంటూ నమ్మబలికి కొంతమందికి భూమిని గుంటల లెక్కన ఫార్మ్ ల్యాండ్ గా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే చాలా మంది కస్టమర్స్ అగ్రిమెంట్ మీదనే కనీసం 1,00,000 కడితే నెలకు 8,000 చొప్పున 20 నెలలకు 1,60,000 ఇస్తామని చెప్పారని, కొన్ని నెలలు ఇచ్చినట్లు ఇచ్చి అందరినీ మోసగించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేవీ బిల్డర్స్ బాధితులను ఆదుకోవాలి. టీమ్ లీడర్ 12 మంది ఉన్నారండి దొంగలు. ఈ లక్ష్మీనారాయణను జ్యోతి మేడం అనేది వాళ్ళ హెడ్, వాళ్ళు ఇద్దరు చెంచలు వాళ్ళు. ఈ దొంగ నా కొడుకులు కలిసి టీం లీడర్లు అని చెప్పి మనం జనాలను మోసం చేసి ఏదో అన్ని మాయమాటలు చెప్పి 4% ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి మనం రోడ్ల మీద పడేసి ఇవ్వాలి. ఈ అన్న చూస్తే అడగండి, ఇలా దాదాపుగా మేము మా టీం తరఫున నేను 7 లక్షలు పెట్టినా, కొంతమంది పెట్టిన 12 మా టీం తరఫున 5.5 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇలా లీడర్లు ఏమంటారు అంటే డబ్బులు తప్పినాం కదా. ఇక మేము వచ్చి అసలు ఏంది మెయిన్ జ్యోతి మేడమును ప్లస్ వీళ్ళు ఈ లక్ష్మీనారాయణ టీం లీడర్ 12 మంది లోపడేయాలి. యాక్చువల్ గా ఈ లోపడేస్తేనే మొత్తం అన్ని బయటకు వస్తుంది. ఈ కొడుకులు ఏంటంటే కొంతమంది బయట తిప్పించుకొని మేము ఇస్తాం అంటున్నారు. వీళ్ళు ఎందుకంటే దొంగ నా కొడుకులు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చిందో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎస్కేప్ అవుతున్నారు. దాంట్లో 3-4 టీం లీడర్లు వచ్చి మేము బాధ్యతమండి మేము చెప్తున్నారు. 12 మంది టీం లీడర్లు చూద్దాం లోపడేయాలి. వాస్తవంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈయన చేస్తూ ఆల్రెడీ ఇంతకు ముందు నిన్న మన తెలిసిందంటే లీగల్ అనే సంస్థ పెట్టి ఈయన ఇంకొక అతను ఎవరో సంథింగ్ పెట్టి నారాయణఖేడు కల్వకుర్తి సైట్లలో ఇట్నే చేసి మొత్తం టోటల్ 25,000 మందిని అప్పుడు ఆగం చేసిండు. మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ ఇది జేవి అని చెప్పేసి వాళ్ళ భార్య పేరు మీద పెట్టి మొత్తం మళ్ళీ అసోసియేట్ని ఎట్లా అంటే ఇది సిస్టమ్ ఎట్లా అంటే అసోసియేట్కి కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ కూడా అసోసియేట్లకు మళ్ళీ ఎక్కువ కమిషన్ చూపి ఆ పైసలు అల్లరే రొటేషన్, మళ్ళీ అసోసియేట్ డబ్బులు పోయేటట్టు కాదు, అసోసియేట్ కూడా డబ్బులు అల్లరే కట్టేటట్టు, ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఏమంటే రిటర్న్ తీసుకోవడం, అట్లా ఆ విధంగా ఎక్కువ కమిషన్లు ఇచ్చి డబ్బులు ఆయన తీసుకొని మొత్తం ఇప్పుడు దగ్గర అన్న చెప్పినట్టు 100 కాదు 1,000 మంది ఉన్నారు. 6-7 వేల మంది అలా చెప్పుల షాపులు